అమ్మని మర్చిపోయావా? ఇంకా అమ్మని మర్చిపోయావు. శాంతం మర్చిపోయి కుయ్యం కుయ్యం అని కోతేసుకుంటూ ఇప్పుడు వచ్చిందండి కొబ్బరి చెట్టు మీదకి. ఇంకా అమ్మగారు దొండపళ్ళు చూసుకోవట్లేదు. మరి ఇది మన చిలకమ్మో ఇంకో చిలకమ్మో తెలీదు. వచ్చాడు, రావడానికి వచ్చాడు. అడుగండి, చాలా రోజులు అయిపోయింది కదండి వచ్చి. మళ్ళీ ఈరోజు వచ్చాడు. అమ్మే మాత్రమైనా గుర్తుందా కన్నయ్య నీకు? అసలు కొంచెమైనా ఉందా అమ్మంటే నీకు? ప్రేమ ఉందా? అమ్మంటే అసలు ఇష్టం ఉందా నీకు? అసలు ఇష్టం లేదు కదా. నన్ను మర్చిపోయావు కదా చుట్టు తండ్రి. దొండపళ్ళు బోళ్ళుని నీకోసం ఇంటిగాడు కూడా చూసుకుంటున్నాడు నీ అన్న. చిలకమ్మ వచ్చిందా రాలేదా, చిలకమ్మ వచ్చిందా రాలేదా అని చూసుకుంటున్నాడమ్మా. ఎందుకు రావట్లేదు పిచ్చి తల్లి? దొండపళ్ళన్నీ నీకోసం చూస్తున్నాయ్యా ఎదురు. చాలా రోజులు అయిపోయిందండి వచ్చి. బంగారు తల్లి, బుజ్జి తల్లి, చిలక తల్లి. అమ్మని మర్చిపోయావమ్మా? అమ్మని ఎలా మర్చిపోయావే కన్నమ్మా? నీకోసం దొండపండ్లు ఎన్ని ఎదురు చూస్తున్నాయి తెలుసా? ఏరా, ఏ చెట్టు మీదకి రాకుండా ఇక్కడ నిలబడ్డావేంటమ్మా? అలిగావా అమ్మ మీద? అలిగావా? నా రా బుజ్జి తల్లి, దండపళ్ళు తిను అని చెప్పాలా నీకు? నానా ఇటు చూడు చిలకమ్మా. ఏమ్మా, మబ్బు పట్టేస్తుందండి, బాగా కనబట్టలేదు. చిలక తల్లి వచ్చిందండి, ఇన్ని రోజుల తర్వాత వచ్చింది చిలక తల్లి. అది దొండపళ్ళు చూడండి, ఎర్రగా పండిపోయి వేయగుండి చెట్టు అంతా. చిలకమ్మా, దొండపళ్ళు కోసుకో బంగారం. కనబట్టలేదు ఏంటి సరిగ్గా? నువ్వు పిలుస్తున్నావేంటి? కొయ్యం 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 అని ఎవరిని పిలుస్తున్నావు? వచ్చిందండి, ఎన్ని రోజుల తర్వాత వచ్చిందో పిచ్చి తల్లి. మన చిలకమ్మో ఇంకో చిలకమ్మో కానీ వచ్చింది. బుజ్జి తల్లిలాగా వచ్చిందండి. అయ్యగారికి భయం వేస్తుందండి, కొబ్బరాకు ఊగుతుందనమాట, భయం వేస్తుంది. చిలక తల్లి, చిలక తల్లి, అమ్మని మర్చిపోయావు. నువ్వో కాదో తెలియదు కానీ దొండపల్లి నీకోసం ఎన్ని ఎదురు చూస్తున్నాయి చూడవే బంగారం. నీకోసమని పని అబ్బాయి వచ్చినప్పుడు కూడా దొండపాదు తీయించినట్లేదండి. మా పెద్దబాబు అంటాడు, ఎందుకమ్మా పాదు యాప చెట్టు ఎక్కేస్తుందిగా చిరాగ్గా అంటాడు. కానీ పాపం నా పిచ్చి తల్లి మన చిలకమ్మ తింటుంది. మన గారాల పట్టుంది ఇక్కడ. స్వీటీ పేరు బాగుందండి, అందరూ చెప్పండి అండి. చిన్న స్వీటీ పేరు బాగుందో లేదో. మా స్వీటీ గాడు అమ్ముడో బంగారం కొబ్బరాకు ఊగుతుందండి. వెళ్ళిపోయాడు పక్కకి. అలానే నిలబడ్డాడు పిచ్చి తల్లి. పిచ్చమ్మా, మా అమ్మ పిచ్చమ్మ, స్వీటమ్మ, ఎన్ని పేర్లే నా బంగారు కొండకో. సరికి ఎందుకు ఇందాక బాగా చీకటి చీకటిగా ఉందండి చిలక తల్లి. కలరే కనిపించలే బంగారు తల్లి. ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇందాక అసలు చిలకమ్మ కలరే కనిపించలేదనమాట. నా ఫోన్ ఏమన్నా ఇచ్చి వచ్చిందా ఏంటరా బాబు అనుకున్నా అనమాట. నా బంగారు తల్లి ఎంత అందంగా ఉందో చూడండి. పిచ్చి తల్లి అండి పాపం. దొండపళ్ళు తింటాక రావట్లేదండి బంగారం. మబ్బులు చూడండి మళ్ళీ విపరీతంగా వచ్చేస్తున్నాయి బాగా. ఈ వర్షాలు ఏంటండి బాబు, అసలు ఎలా ఉందో చూసారా? చుట్టూతానండి, మన ఇంటి చుట్టూతా మబ్బులే. గాలి కొంచెం కొంచెం మొదలవుతుంది. ఏమవుతుందో ఏమో తెలియదు కానీ అసలు చూడండి విపరీతంగా ఉంది. చూసారా పచ్చని పొలాలు, అక్కడ తెల్లగా కనిపిస్తుంది, అదే హైవే రోడ్డు. మా ఊరు పల్లెటూరు అయినా కానీ చాలా బాగుంటుందండి. ఏం తల్లి పిచ్చి తల్లి, ఒక్కదాని మేము ఉన్నావా? కాకులు పొడిసేస్తున్నాయి చూసారా చుట్టూతా అండి. అయ్యో నా పిచ్చి తల్లి. బిస్కెట్ పెడతాయి రావే బంగారం. చూడండి బిస్కెట్కి వస్తుంది పాపం ఇప్పుడు బంగారు తల్లి. మామిడి పండు కూడా ఉంది, ఇస్తా. చూసారా కాకులు పాపం పిచ్చి తల్లిని ఎలా పొడిచాను. ఇటే
ఇక్కడ ఎటు వెళ్ళిపోయింది ఇది? ఇటు అయ్యో కనబట్టలేదండి, కాకులు మాత్రమే కనబడుతుంది. అమ్మా ఇటు ఇటు చూడి. మామిడి పండు ఏదో తింటుందండి. బిస్కెట్ పెడతాదా నానమ్మ? బిస్కెట్ పెడతారా? బిస్కెట్ పెడతారా? బాబు బాబు కాకులు మా పొడిచేస్తున్నాయండి పాపం పిచ్చితలని. దాట్రమ్మో బిస్కెట్ పెడతారా? అవే బిస్కెట్ పెడతారా? మామిడి పండు ఏదో తింటుందండి పాపం, కాకులు పొడిచేస్తున్నాయండి పిచ్చితల్ని. అమ్మా ఇటు ఇటు చూస్తాను చూడండి. దా బిస్కెట్ పెడతారా? దా ఇదిగో. అరటిపండుకి అయితే బాగా వస్తుందండి, తీసుకొస్తా. అరటిపండు మన ఇంట్లో ఉందిగా, పెడదామా? అది కోతల్లి వచ్చి వెళ్ళిపోయిందా? మన ఇంటికి రాకుండా వెళ్ళిపోయింది. చూడండి, కోతమ్మంటే చూస్తాడు. వచ్చిందండి ఈరోజు, ఒక్కటే వచ్చింది. బిస్కెట్లు మామిడి పండు అన్నీ తెచ్చినా మన ఇంటికి మట్టికి రాలా. మబ్బులు ఒకటి విపరీతంగా పట్టేసినాయండి బాబు. మళ్ళీ ఈ వర్షాలు ఏంటో ఈ లోహం ఏంటో కానీ వర్షాకాలం లాగానే లేదు కన్నయ్యకి కదమ్మా. రోజు వచ్చిందండి చిలకమ్మ మన ఇంటికి. ఇదిగోండి మబ్బులు, పిచ్చ పిచ్చ మబ్బులు బాబోయ్, తెగబట్టేసింది. అంటే వరుణదేవుడు కావాలి మనకు, వర్షాలు కావాలి కానీ మరి వర్షాకాలం అంతా మే నెలంతా వర్షాలే కదండి బాబు. చూడండి ఇక్కడ మబ్బు ఏంటి వెరైటీ, ఏదో చక్కగా వచ్చింది. కన్నీషుడిని ఎలా కొరుకున్నారు అమ్మో, నల్లగా నిగనిగలాడిపోతున్నాడు మా నీరేండి పండు కాళ్ళలాగా. చూడండి ఏదో చెట్టులాగా ఏదో వచ్చినట్టుంది కదా, భలే బాగుంది. చిలక తల్లి వచ్చిందండి ఇవాళ, చాలాసేపు ఉంది. ఇన్ని రోజులు బెంగ వచ్చిందా అమ్మ మీదకి? ఎక్కడికి వెళ్ళిపోయావు? మామిడి పళ్ళు అయిపోయినాయా తోటల్లో? చిలక తల్లి ఫోన్లో ఇప్పటికైనా వచ్చావు, సంతోషం. నీ ఇంపి అన్న కూడా చూస్తున్నాడు, చిలకమ్మ వచ్చిందా అంటే ఇలా ఎగిరెగిరి చూస్తున్నాడు కన్నయ్య, తెలుసా? అమ్మను వదిలేసి వెళ్ళిపోయేవండి కన్నయ్య, అలా వెళ్ళిపోవడమేనా? అమ్మ అంటే ఇష్టం లేదా? మబ్బులు చూడండి, ఏవో చెట్లు డిజైన్లు వచ్చేసినాయి మబ్బులన్నీ. దండపళ్ళకి వచ్చింది చూడండి చిలక తల్లి. కోతల్లి కూడా వచ్చిందండి ఈరోజు, కానీ నాకు వీడియో తీయడానికి లేకుండా అయిపోయింది. తీస్తాను ఇందాక, కానీ సరిగ్గా కనబడలే. కాకులన్నీ తెగపొడి చేస్తున్నాయి అన్నమాట. మన చిలకమ్మ ఇవాళ దొండపండుగ ఏమో వచ్చింది. ఎన్ని రోజులకు బెంగ వచ్చిందా తల్లి? ఎవరిని కేకేస్తున్నావు ఏంటి అయ్యగారు? ఎవరిని కేకేస్తున్నావు? ఎవరిని కేకేస్తున్నావు నువ్వు? చిలక తల్లి చూసారండి, ఇది మళ్ళీ అప్పుడే రెండోసారి మన ఇంటికి రావడం మధ్యాహ్నం నుంచి. పాపం మామిడి పళ్ళు అన్నీ అయిపోయినట్టున్నాయండి పిచ్చి తల్లికి. మళ్ళీ అమ్మ దొండపళ్ళు గుర్తొచ్చినాయి కన్నయ్య గడికి. నానా పిచ్చి తల్లి పాపం అండి, కడుపు నింపుకోవడం కోసం ఈ ఆపిల్ ముక్కలు అలాంటివి ఏమన్నా కొని పెడదామంటే అసలు రావట్లేదండి తీసుకోవడానికి. ఇంకేం చేయాలి మరి నేను? నా బిడ్డలండి, కోతమ్మ కూడా వచ్చిందండి ఈరోజు, కానీ వీడియో తీయలేదులే, కొంచెం తీస్తా. కానీ మా సూర్య భగవాన్ గారు చూడండి ఎంత బాగుంటారు. ఇష్టం, నాకు చాలా ఇష్టం అండి సూర్య భగవాన్ గారు అంటే. ప్రొద్దుట లావగానే గుడ్ మార్నింగ్ చెప్పి, ఇంట్లో దేవుళ్ళన్నింటికి గుడ్ మార్నింగ్ చెప్పి, తర్వాత సూర్యభగవాన్ గారికి గుడ్ మార్నింగ్ చెప్పి, మళ్ళీ భారత్ మాతా గారికి గుడ్ మార్నింగ్ చెప్పి, భూదేవ తల్లికి చెప్పి అప్పుడు పని మొదలు పెడతానండి నేను. అది అన్నమాట. ఉంటానండి మరి. జై శ్రీరామ్ అండి. మా చిలక తల్లి వచ్చేసిందో. మా స్వీటీ పేరు బాగుందండి, స్వీటీ. మా కన్నమ్మ పేరు స్వీటీ. ఇక